తల్లిపాలు బిడ్డకు అమృతం, ఆరోగ్యానికి పునాది అని ఆమె మీడియా ద్వారా అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ద్వారా తమ కార్యాలయం నందు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుండి 7వ తారీఖు వరకు జరుపుకుంటామన్నారు. బిడ్డ పుట్టిన మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే అందించడం శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు అత్యంత ఆవశ్యకమని, తల్లిపాల విశిష్టత మరియు ఉపయోగాలు, బిడ్డకు కలిగే ప్రయోజనాలు. మొదటి ముర్రుపాలు బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు బిడ్డకు మొదటి సహజమైన టీకాగా పనిచేస్తాయి. ఇవి బిడ్డలో రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతాయి. పూర్తి పోషకాహారం. శిశువుకు కావలసిన నీరు, విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వులు సరైన నిష్పత్తిలో తల్లిపాలలో మాత్రమే లభిస్తాయని, వ్యాధుల నుండి రక్షణను కల్పిస్తాయని, కావున ప్రతి తల్లి బిడ్డకు ముర్రుపాలు మాత్రమే త్రాగించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, సిడిపిఓలు అందరూ తమ తమ ప్రాజెక్టు పరిధిలో విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలన్నారు. నమస్కారం అండి. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడి పల్నాడు జిల్లాకి. నా పేరు నాగమల్లేశ్వరి. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడాను తెలియచేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చింది. 1 నుంచి 7వ తేదీ వరకు ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది ప్రతి ఒక్కరూ కూడాను గ్రామ స్థాయి నుంచి అంగన్వాడీ కేంద్ర స్థాయి నుంచి ప్రాజెక్టు స్థాయి వరకు సిడిపోలందరూ కూడా ఈ కార్యక్రమాలని ప్రజలందరిలోకి తీసుకువెళ్ళి బాగా సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాలు ఈ 7 రోజులు కూడా తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి, ముఖ్యంగా ముర్రుపాల ప్రాముఖ్యత, బిడ్డ పుట్టిన గంటలోపే ఎందుకు ముర్రిపాలు తాగించాలి, దానివల్ల బిడ్డకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాలన్నింటి కూడా తెలియచేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బిడ్డకి 6 నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలి. ఈ 6 నెలల వరకు బిడ్డకి ఏ విధమైనటువంటి కేవలం నీళ్లు కూడా తాగించాల్సిన అవసరం లేదు, తల్లిపాలు మాత్రమే తాగించాలి. ఈ విధంగా చేయడం వల్ల తల్లి బిడ్డకు కూడా అనుబంధం పెరుగుతుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్ కానీ తర్వాత రాదు. తర్వాత బిడ్డకి ఎడము పాటించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇది ఖర్చు లేనిది. అదే పోతపాలు అయితే ఖర్చుతో కూడుకున్నది. తల్లి బిడ్డకి అనుబంధం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి తల్లులందరూ కూడా తమ బిడ్డలకు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించడంతో పాటు 6 నెలల వరకు కేవలం తల్లిపాలు, 7వ నెల నుంచి అనుబంధాహారంతో పాటుగా బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చే వరకు కేవలం తల్లిపాలే తాగించాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ కూడాను తెలియచేయడం జరుగుతుంది. ఈ విషయాల్ని సిడిపోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడాను బాగా ప్రచారం చేసి అందరికీ ఎడ్యుకేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.